హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నిన్న లేడీ అఘోరిని అరెస్ట్ చేశారు, మనం చెప్పుకున్నాం కూడా. అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే సార్, అసలు శ్రీవర్షిని లేడీ అఘోరిని పట్టించింది అని చెప్పేసి కూడా అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య అంటే పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు అయ్యాయి. అందుకే శ్రీవర్షిని పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నారు, తీసుకెళ్ళండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగింది? అండ్ అటు అఘోరికి మధ్యప్రదేశ్ లో మూడో వైఫ్ కూడా ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆమె కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుందని కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది? అఘోరి అరెస్ట్ అనేది తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచే అఘోరిని అరెస్ట్ చేయబోతున్నారని వార్తలు వచ్చింది. ఎందుకంటే దానికి సంబంధించి ముఖ్యంగా 3 కేసులు అఘోరి మీద పెట్టారు. ఒకరు అఘోరికి మొదటి భార్య అని పిలుస్తున్న రాధిక, ఆమె కేసు పెట్టడంతో పాటు మహిళా కమిషన్లో కూడా రిపోర్ట్ ఇచ్చింది. దానికి సంబంధించి మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. రెండవది ముకిల్లా పోలీస్ స్టేషన్లో ఒక తెలుగు సినిమా ప్రొడ్యూసర్, ఆమె పేరు బయటికి చెప్పట్లేదు, తెలుగు సినిమా ప్రొడ్యూసర్ ఒక కేసు పెట్టింది. అందులో ఏంటంటే ఈ అఘోరి నాకు జనవరిలో పరిచయం అయింది, 6 నెలలకు ముందు 3 నెలలకు ముందు. సో జనవరిలో పరిచయం అయ్యి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుండేది. అక్కడ గెస్ట్ హౌస్కి కూడా వచ్చింది, ప్రగతి గెస్ట్ హౌస్లో కూడా కలిసాము. నన్ను మా హస్బెండ్ని కలిసి మా సమస్యలు తెలుసుకొని మీకు ఇట్లా ఉజ్జయిన్లో పూజలు చేస్తాము అని చెప్పి మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పింది. ఉజ్జయిన్లో పూజల కోసం 5 లక్షలు డబ్బులు ఏమంటే నేను బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను. దాని తర్వాత పూజలు ఉజ్జయిన్లో ఒక ఫామ్ హౌస్లో పూజలు చేసింది. అక్కడ మేము వెళ్ళాము, పూజలు చేసింది. 5 లక్షలు మళ్ళీ ఒక 5 లక్షలు ఏమంటే వేసాము. ఆ తర్వాత నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఇంకొక 5 లక్షలు వేయండి, లేకపోతే మీ పూజలు నేను చేసిన పూజలు ఫలించకుండా నేను నెగటివ్గా మీకు యాంటీగా పూజలు చేస్తాను, దాంతో మీరు నాశనం అయిపోతారు, ఇలాగంతా మళ్ళీ బెదిరించడం మొదలు పెడితే ఇది బ్లాక్మెయిల్కి అంతం ఉండదని చెప్పి మేము కేసు పెడుతున్నాం అనేది అని చెప్పింది. దానికి సంబంధించిన అఘోరికి ట్రాన్స్ఫర్ చేసిన ఇవి ఫోటోలు అవన్నీ కూడా బయటపెట్టింది. సో దాని మీద సీరియస్గా ముకిల్లా పోలీసులు స్పందించినట్టుగా తెలుస్తుంది. మూడవది ఒక ట్రాన్స్జెండర్ కూడా కేసు పెట్టింది, అది కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 3 ఎఫ్ఐఆర్లు అయితే ఉన్నాయి. దీంట్లో ముకిల్లా పోలీసులు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్ ఏరియాలో అఘోరి అండ్ శ్రీవర్షిని ఉంటే అక్కడికి వెళ్ళి పట్టుకున్నారు. గత కొంతకాలంగా అఘోరి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. ఒక లాస్ట్లో అఘోరి అండ్ శ్రీవర్షిని ఇద్దరు కలిసి ఒక వీడియో చేశారు. అది వాళ్ళు 2 విషయాలను ప్రధానంగా అందులో చెప్పారు. ఒకటి, మీడియా మాకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయడం మానుకోండి, లేదంటే మేము చచ్చిపోతాము, ఆత్మహత్య చేసుకుంటాం అనేది మీడియాని హెచ్చరిస్తూ చెప్పిన వీడియో ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే, మా మీద కేసులు పెట్టామంటున్నారు, మేము ఏ నేరం చేయలేదు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, ఫస్ట్ అమ్మాయిని, అలాగే ఆమెకి డబ్బులు తీసుకొని నేను మోసం చేయలేదు, పూజలు చేశాను, కాబట్టి నన్ను అరెస్ట్ చేయడానికి కానీ మీరు వస్తే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనేది చెప్పారు. అంటే ఇటు పోలీసులను బెదిరించారు, ఇటు మీడియాను కూడా బెదిరించారు. బట్ మీడియా ఆగలేదు, పోలీసులు కూడా సైలెంట్గా ఉండలేదు. ఎందుకంటే ఒక నేరం చేసినట్టుగా అఘోరి తేలిపోయింది. డబ్బులు ఇచ్చిన వాళ్ళు మొత్తం ప్రూఫ్స్తో వచ్చారు. తర్వాత వాళ్ళు పైగా తెలుగు ప్రొడ్యూసర్ వాళ్ళంటే వాళ్ళు కొంత సర్కిల్ కూడా ఉండే అవకాశం ఉంది, పోలీసుల మీద కూడా ప్రెజర్ ఉంటుంది. ఇంకోవైపు ఇప్పుడు వస్తున్న కొత్త ట్విస్ట్ ఏంటంటే, అసలు అఘోరిని పట్టించిందే శ్రీవర్షిని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అఘోరి ఆమెను చాలా నీచంగా ట్రీట్ చేస్తున్నాడు, దాంతో శ్రీవర్షిని పట్టించింది అనే వార్త కూడా వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఎందుకంటే అరెస్టు చేసిన విధానంలో చూసుకుంటే శ్రీవర్షిని విజువల్ కొంత దూరం నుంచి లాంగ్ షాట్లో కనిపిస్తున్నాయి తప్ప ఆమెతో మాట్లాడడం కానీ క్లోజ్గా కానీ లేవు. సో ఆమె ప్రతిఘటించిందా, వీళ్ళు ప్రతిఘటించారు అనే దానికి ఇంకా క్లియర్గా లేదు. ఆల్రెడీ అఘోరి మాత్రం పోలీసుల మీద దాడి చేయడానికి కూడా రాడ్లు అవి తీసుకొని ట్రై చేసింది, సోలము రాడ్లు అవి తీసుకొని అంటున్నారు. దానికి సంబంధించి కూడా కొత్త కేసు నమోదు చేశారు ముకిల్లా పోలీసులు అంటున్నారు. అది ఎంతవరకు జరుగుతుందనేది చూడాలి. అయితే శ్రీవర్షిని ఎందుకు అఘోరిని పట్టించుండే అవకాశం ఉంది? ఎందుకంటే శ్రీవర్షిని అందరినీ ధిక్కరించి, ఇంటిని ధిక్కరించి వెళ్ళింది. టీవీ ఛానల్లో వాళ్ళు జాబ్ ఆఫర్ చేశారు, ఆ జాబ్ నాకు అవసరం లేదు, నాకు అఘోరిని కావాలని వెళ్ళిపోయిన తర్వాత అఘోరిని పెళ్లి చేసుకున్న వీడియో కూడా వాళ్ళిద్దరే షూట్ చేసి బయటికి తీసుకొచ్చారు, సెల్ఫీ వీడియో పెట్టారు. దాంట్లో కూడా పెళ్ళి ఎలా జరిగింది ఏంటి, ఆ అమ్మాయి కూడా చాలా
ఉత్సాహంగా మాట్లాడింది, చాలా హ్యాపీగా ఉంది. దాని తర్వాత కూడా వాళ్ళిద్దరూ కలిసి కూడా వీడియో చేశారు, మేమంతా హ్యాపీగా ఉన్నాము అవన్నీ చెప్పారు. ఒక రకంగా అది మినిట్ టు మినిట్ లైవ్లు కూడా ఇచ్చారు. వాళ్ళ పెళ్లి తర్వాత, పెళ్లి దగ్గర నుంచి వాళ్ళు ఏమో ఒక సైట్ కూడా చూసాము, అక్కడే ఇల్లు కట్టుకొని మేము స్థిరపడిపోతాం అనేది ఇద్దరు కూడా అనౌన్స్ చేశారు. అంటే అఘోరీని ముందు నుంచి మనం పరిశీలిస్తే అఘోరికి మంచి తెలివితేటలు ఉన్నాయి, అట్లాగే ధైర్యం ఉంది. అది ఒక్కొక్కసారి దాన్ని ఏమంటారు, దుస్సాహసం అంటారు, సాహసం దుస్సాహసం, దానికి తేడా ఉంది. ఈ ఒక రకంగా ఏంటంటే నాకు మించిన వాళ్ళు లేరు, నన్ను ఎవడు ఏమి చేయలేడు అన్న ఒక స్టేజ్కి అఘోరి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అనేక సార్లు పోలీసుల మీద దాడులు జరిగినా కూడా అఘోరిని పోలీసులు ఎవరు అరెస్ట్ చేయలేదు. ప్రజల మీద కత్తులతో దాడి చేసిన, చాలామంది మీడియా మీద దాడులు చేసిన అఘోరిని ఎప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు. అట్లాగే ఆత్మహత్య చేసుకుంటాను పబ్లిక్గా కిరోసిన్ పోసుకుంటే అది నిజానికి పెద్ద నేరం, అరెస్ట్ చేయాలి, అది చేయలేదు. ఎప్పుడు కూడా అఘోరి మీద చర్యలు తీసుకోలేదు. అందుకని అఘోరి ఏమనుకున్నదంటే, నేను సనాతన ధర్మాన్ని చెప్తున్నాను కాబట్టి హిందూ బ్యాచ్ అంతా నాకు సపోర్ట్ చేస్తారు, బీజేపీ కానీ మిగతా హిందూ సంఘాలంతా నాకు సపోర్ట్ చేస్తాయి కాబట్టి నన్ను ఎవరేమీ చేయలేరు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అఘోరిలో ఉన్నట్టు కనపడుతుంది. అందుకనే అఘోరి మాటల్లో బెదిరించడం, ఒక రిపోర్టర్ని నిన్ను నేను చంపేస్తా, దాడి చేస్తానని మాట్లాడుతుంది. ఆ వీడియో వైరల్ అయింది, ఆడియో కాల్ లీక్ అయింది. సో నువ్వు అనుకుంటున్నావు జర్నలిస్ట్ అని, నేను అనుకుంటే నువ్వు ఎక్కడ బతకలేవు, నిన్ను అటాక్ చేయగలను అంటుంది. నువ్వు రాజ్యాంగానికి లోబడి ఉన్నావు కదంటే రాజ్యాంగం ఏందని బూతులు తిట్టి, అంబేద్కర్ని బండబూతులు తిట్టిన ఆడియో కూడా లీక్ అయింది. సో అంటే నాకు లా వర్తించదు, నాకు ఈ దేశ చట్టాలు వర్తించదు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నన్ను అడిగే హక్కు ఎవరికి లేదన్న ఒక ధోరణి అఘోరి